జై భారతమాత. అమ్మమ్మ కబుర్లకు ఆహ్వానం. భారతదేశం ధర్మభూమి, కర్మభూమి. ఇక్కడ ఎందరో మహానుభావులు జన్మించారు. ఎన్నో మతాలు భారతదేశంలో జన్మించాయి. సనాతన వేద మతం ఒకటైతే బౌద్ధ మతం మరొకటి, జైన మతం మరొకటి. ఇప్పుడు ప్రస్తుతం జైన మతస్థులు ఎంతమంది ఉన్నారు భారతదేశంలో అంటే 45 లక్షల మంది మాత్రమే ఉన్నారు. కానీ జైన తీర్థయాత్రా స్థలాలు మన దేశంలో చాలా ఉన్నాయి. అది చూసుకునే ముందర అసలు జైన మతం అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. జైన మతం ఎప్పుడు వచ్చింది అంటే చాలా ప్రాచీనమైన మతంగా మనం చెప్పాలి. ఎందుకంటే మన పురాణాలలోనే జైన మత ప్రారంభ మత గురువైన ఋషభనాథుడి గురించి ఉంటుంది. జైన మతంలో గురువులను తీర్థంకరులు అంటారు. తీర్థంకరుడు అంటే అర్థం ఏంటంటే తీర్థాన్ని దాటించేవాడు, జలాన్ని దాటించేవాడు. ఈ సంసారం అనేది ఒక సాగరం అయితే ఈ సంసారం నుంచి ఆధ్యాత్మిక మార్గం వైపు మళ్ళించి మార్గం చూపించేవాడు తీర్థంకరుడు. జైన మతంలో 24 మంది తీర్థంకరులు ఉన్నారు. అందులో మొట్టమొదటి తీర్థంకరుడు ఋషభనాథుడు. ఋషభనాథుడినే ఆదినాథుడు అని కూడా అంటాం. ఆదినాథుడు పురాణ కాలానికి సంబంధించినవాడు. ఆ తర్వాత ఒక గురువు తర్వాత మరొక గురువు చొప్పున 24 మంది తీర్థంకరులు ఉన్నారు. జైన మతం మొదట్లో అంతా కూడా అది వ్యక్తిగత మతంగా ఉండేది. అంటే ఒక ఋషి తనకి వచ్చిన దివ్య జ్ఞానాన్ని తన శిష్యులకు బోధించడమే తప్ప ఇది ఒక మతంగా దీన్ని ప్రచారం చేయలేదు. కానీ 23వ తీర్థంకరుడు, అందుకని ఒకళ్ళ తర్వాత ఒక గురువు తర్వాత మరొక గురువు ఆ జైన మత సిద్ధాంతాలను పాటించుకుంటూ వచ్చారు. కానీ 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు. ఈ పార్శ్వనాథుడు కొద్దిగా అంటే క్రీస్తు పూర్వం బహుశా 7వ శతాబ్దం 8వ శతాబ్దానికి చెందినవాడై ఉండవచ్చు. పార్శ్వనాథుడు 23వ తీర్థంకరుడు. 24వ తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడు. వర్ధమాన మహావీరుడి పేరు మీదుగానే జైన మతం అనే పేరు వచ్చింది. ఈ వర్ధమాన మహావీరుడు జీవిత చరిత్ర చూస్తే అతని పేరు వర్ధమానుడు జ్ఞాత్రిక క్షత్రియ వంశంలో జన్మించాడు. కుంద గ్రామంలో జన్మించాడు. ఇతని తండ్రి గొప్ప మహారాజు. అతని పేరు సిద్ధార్థుడు, తల్లి త్రిశాల. ఒక వయస్సు వచ్చేదాకా చాలా సామాన్యమైన జీవితాన్ని గడిపాడు వర్ధమానుడు. అతనికి వర్ధమానుడు అనే పేరు పెట్టారు. ఇతను చాలా ధైర్యవంతుడిగా ఉండేవాడు. ఒకసారి అందరూ స్నేహితులందరితో ఆడుతున్నప్పుడు ఒక చాలా ప్రమాదకరమైన పాము వచ్చిందట. వస్తే కోడి త్రాచుని ఇతను కాలేసి తొక్కేసి చంపేశాట. అందుకని అప్పటి నుంచి కూడా చాలా గొప్ప వీరుడవుతాడు అని అనుకున్నారు. వర్ధమానుడు తన వయస్సు వచ్చిన తర్వాత యశోద అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఇతనికి సంతానంగా అనోజ్ఞ అనే అమ్మాయి కూడా పుట్టింది. అంటే చాలా సహజమైన సామాన్యమైన జీవనం. కానీ ఎప్పుడో ఒక్కసారి ఆ దివ్య జ్ఞానం రావడానికి మార్గం ఏర్పడుతుందంటారు. అలాగా ఇతనికి 36వ ఏట తల్లి తండ్రి ఇద్దరు మరణించాక జీవితం మీద ఇతను విరక్తి వచ్చేసి తనకున్నదంతా కూడా అందరికీ దాన ధర్మం చేసేసి రాజ్యంతో సహా రాజ్యాన్ని దాయాదులకు ఇచ్చేసి అతను ఇంటిని వదిలిపెట్టి బయటకు వచ్చేసి సన్యాసం తీసుకున్నాడు. సన్యాసం తీసుకున్నాక 12 సంవత్సరాలు కఠినమైన తపస్సు చేశాడు. ఆ కఠినమైన తపస్సు చేసిన తర్వాత 12 సంవత్సరాల అనంతరం ఇతనికి దివ్య జ్ఞానం వచ్చింది. ఆ దివ్య జ్ఞానాన్ని వర్ధమానుడు అందుకని కేవల అవస్థని పొందారు అంటారు. వర్ధమానుడు మహావీరుడయ్యాడు. ఎందుకంటే కామక్రోధ లోభమోహ మద మాత్సర్యాలు అనే 6 అంతఃశత్రువులను జయించినవాడు కాబట్టి మహావీరుడయ్యాడు. జీవించి ఉండగానే మోక్ష స్థితిని పొందగలిగాడు కాబట్టి కేవలి అని పిలిచారు. ఆ కేవల అవస్థను పొందాడు తను. అలాగే అంతఃశత్రువులను జయించాడు కాబట్టి జినుడయ్యాడు. ఈ జినుడుగా ఇతని శిష్యులందరూ కూడా జైనులయ్యారు. జైన సంఘాన్ని ఏర్పాటు చేసింది వర్ధమాన మహావీరుడు. వర్ధమాన మహావీరుడు తనకి దివ్యజ్ఞానం వచ్చాక అతను మగధ కోసల ప్రాంతాల్లో పర్యటించి అనేక మందికి తనకి వచ్చిన దివ్య జ్ఞానాన్ని అతను బోధించడం ప్రారంభించాడు. అతని బోధనల వల్ల చాలామంది ఈ జైన మతం పట్ల ఆకర్షితులయ్యారు. జైన సంఘాన్ని ఏర్పాటు చేశాడు. సన్యాసాశ్రమాన్ని జైన మతం చెప్తుంది. అందుకనే చాలామంది తమ జీవితాలను, తన సామాన్యమైన జీవితాలను వదిలేసి సన్యాసులుగా జైన మతంలోకి వచ్చారు.
జైన మతం ఏం చెప్తుంది? జైన మతంలో 3 ముఖ్యమైన సూత్రాలు ఉన్నాయి. దాన్నే రత్నత్రయము అంటారు. అంటే 3 రత్నాలు అని అర్థం. 3 రత్నాల్లో ఒకటి రైట్ యాక్షన్, అంటే రైట్ యాక్షన్ అంటే సమ్యక్ దర్శనము, సరైన పని చేయడం. ఈ రైట్ యాక్షనే పంచవ్రతాలు అంటారు. అలాగే రైట్ ఫెయిత్, సమ్యక్ విశ్వాసము, అలాగే సమ్యక్ జ్ఞానము. సరైన జ్ఞానం ఉన్న మనిషి మాత్రమే ఆధ్యాత్మిక మార్గంలో పురోగమించగలడు. దాని పట్ల నమ్మకం ఉండాలి, తన జీవన విధానాన్ని మార్చుకోవాలి అనే వర్ధమాన మహావీరుడు శిష్యులకు బోధించాడు. జీవన విధానాన్ని ఎలా మార్చుకోవాలి అంటే పంచవ్రతాలను తప్పనిసరిగా అనుసరించాలి అన్నారు. ఈ జైన మతం ఏం చెప్తుందంటే పంచవ్రతాలు అంటే 5 ముఖ్యమైన సూత్రాలను ప్రతి వాళ్ళు పాటించాలి అని చెప్తుంది. అందులో మొట్టమొదటిది అహింస. అహింస అంటే ఏంటంటే ఏ ప్రాణికి కూడా ఎటువంటి నష్టము కలగకుండా చూడడం, అది అహింస. రెండోది సత్యాన్ని తప్పనిసరిగా పాటించాలి, సత్యమే మాట్లాడాలి, అసత్యం మాట్లాడకూడదు, అసత్య పరిధిలోకి కూడా వెళ్ళకూడదు. తర్వాత అస్థేయం. అస్థేయం అంటే ఏంటంటే ఆస్తి అనేది ఏ జైన సన్యాసికి కూడా వెనకాల ధనం అనేది ఉండకూడదు, ఆస్తి అనేది ఉండకూడదు. 4వది అపరిగ్రహం. ఎవరి నుంచి ఏమీ తీసుకోకూడదు, అంటే దొంగతనం చేయకూడదు, ఎవరి నుంచి ఏమీ గ్రహించకూడదు అని. 5వది బ్రహ్మచర్యం. అహింస, సత్యం, అస్థేయం, అపరిగ్రహం, బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం అంటే సాంసారిక జీవితం ఉండకూడదు. ఇలాగ ఈ 5 వ్రతాలని పాటించడమే రైట్ యాక్షన్ అవుతుంది. తన జీవితాన్ని తను పరిశుద్ధం చేసుకోవాలి అని జైన మతం చెప్తుంది. వర్ధమాన మహావీరుడు తాను చెప్పిన బోధనంతా కూడా శిష్యులకి చెప్పి వాళ్ళు పాటించేట్లు చేశాడు. ఇలా 72వ ఏటి దాకా అతను పావాపురిలో మరణించాడు. 72వ ఏటి దాకా జైన మతాన్ని ప్రచారం చేశాడు. పంచవ్రతాలు పాటించడం కష్టమా కాదా అంటే ఈ జైన మతం అనేది చాలా కష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే జైన మతం ఆత్మతత్వాన్ని నమ్ముతుంది. ప్రతి మనిషిలోనూ ఆత్మ ఉంది. మనిషిలోనే కాదు, జంతువులలో కూడా, పక్షులలో కూడా, కీటకాదుల్లో కూడా ఆత్మ ఉంటుంది. మరి అహింస అంటే ఏంటంటే ఏదో ఒక మనిషిని కొట్టడమే కాదు, కనీసం కీటకాదులకు కూడా వాటికి కూడా హాని చేయకుండా ఉండడమే అహింస. అందుకనే జైన మత సిద్ధాంతులందరూ ఏం చేస్తారంటే ఇలా మూతికి ఒక మాస్క్, ఇప్పుడు ప్రస్తుతం మనకు మాస్క్ అందరికీ తెలుసు, ఇలా ఒక గుడ్డ కట్టుకుని వాళ్ళు నడుస్తారు. ఎందుకంటే మనం గాలి పీల్చేటప్పుడు పొరపాటున ఏదన్నా క్రిములు లోపలికి వెళ్ళి మరణిస్తే అది కూడా తప్పే అవుతుంది అని. అలాగే నడిచేటప్పుడు ఒక చిన్న చీపిరి పుచ్చుకొని ఆ చీపిరి ఇటు చీపిరితో ఊడ్చుకుంటూ నడుస్తారు. ఎందుకు అంటే కాళ్ళ కింద పొరపాటున ఏదన్నా క్రిములు పడితే అది కూడా హాని అవుతుంది, క్రిములకు హాని అవుతుంది. మరి ఇలా హాని జరిగితే ఏం జరుగుతుంది అంటే కర్మ సిద్ధాంతాన్ని జైన మతం నమ్మింది, జైన మతం ప్రచారం చేసింది కూడా. కర్మ అంటే ఏంటంటే మనిషి చేసే పాప పుణ్యాలు. ఈ పాప పుణ్యాలన్నీ కూడా కర్మ సిద్ధాంతాన్ని ఎప్పుడైతే జైన మతం నమ్మిందో పునర్జన్మ సిద్ధాంతాన్ని కూడా నమ్మింది. కాబట్టి నువ్వు చేసే పాపము పుణ్యము మళ్ళీ నువ్వు జన్మ తీసుకోవడానికి దారి తీస్తాయి. కర్మ నుంచి పునర్జన్మ నుంచి బయటికి రావడమే మోక్షం. మళ్ళీ పునర్జన్మ అనేది లేకుండా ఉండడమే మోక్షం. మరి పునర్జన్మ లేకుండా ఉండాలంటే ఏం చేయాలంటే కర్మ నుంచి తప్పించుకోవాలి. కర్మ నుంచి తప్పించుకోవడం ఎలాగా అంటే ఇప్పటిదాకా మనం ఏం చేసామో కింద జన్మల్లో తెలీదు. ఈ జన్మలో ఇప్పటి నుంచి మనం ఏమీ చేయకుండా, ఎలాంటి పాపాలు చేయకుండా ఉండాలి. అందుకనే జైన మతస్థులు, జైన మత సిద్ధాంతులు, సన్యాసులు అందరూ కూడా సూర్యోదయం అయ్యాకే భోజనం చేస్తారు, సూర్యాస్తమయం లోపల భోజనం చేస్తారు. ఎందుకంటే దీపం వెలిగిస్తే ఆ దీపంలో క్రిములు పడిపోయి అవి మరణించినా సరే ఆ వెలిగించిన వ్యక్తికి పాపం వస్తుంది అని నమ్ముతారు. పాప పుణ్యాలనే ఆ బంధాల నుంచి బయటపడడమే మోక్షం. అందుకని జైన మతస్థులందరినీ కూడా నిర్గ్రంథులు అంటారు. గ్రంథం అంటే బంధం, ఎలాంటి బంధాలు లేనివాళ్ళు అని. అలాగే అస్థేయము అంటే ఆస్తి అనేది ఉండకూడదు. ఆస్తి ఉండకపోతే మరి వీళ్ళు ఎలా బతుకుతారు అని అంటే మామూలుగా మిగిలిన అందరు సన్యాసుల్లాగానే ఎవరైనా ఇస్తే మాత్రమే బతుకుతారు.
భారతదేశంలో మన అదృష్టం చాలామంది రాజులు, ఎందుకంటే మౌర్య సామ్రాజ్యానికి చెందిన బింబిసారుడే జైన మతాన్ని తీసుకున్నాడు. రాజులు జైన మత సన్యాసులందరికీ కూడా వాళ్ళ సంఘారామాలకి పోషణని అందించారు జైన మతస్థులు. జైన మతం ఇంకా ఏం చెప్తుందంటే స్యాద్వాదం అని చెప్తుంది. అంటే ఒక సూత్రం ఏదన్నా ఉంటే ఈ సూత్రం మారడానికి అవకాశం ఉందా లేదా అంటే అవకాశం ఉంది. ఎందుకంటే రైట్ నాలెడ్జ్ అంటాం కదా, జ్ఞానం ఎప్పుడూ కూడా మారుతుంటుంది, దేశకాల పరిస్థితులను బట్టి మారుతుంటుంది. కాబట్టి కొత్త సిద్ధాంతాలు రావడానికి అవకాశం ఉంది. పార్శ్వనాథుడు 4 సిద్ధాంతాలు పెడితే వర్ధమాన మహావీరుడు 5వ సిద్ధాంతాన్ని పెట్టారు. ఈ జైన తీర్థంకరులందరినీ కూడా పూజిస్తారు జైన మతస్థులు. అందుకని జైన మత గుహాలయాల్లో మనకేం కనిపిస్తుందంటే, చాలా కాలం క్రితం నేను చదువుకునే రోజుల్లో మేమందరం కలిసి ఎడ్యుకేషనల్ టూర్కి వెళ్ళాం ఔరంగాబాద్ దగ్గరికి, మహారాష్ట్ర. అక్కడ జైన గుహాలయాలు, హిందూ గుహాలయాలు ఉన్నాయి, బౌద్ధ గుహాలయాలు ఉన్నాయి. అలాగే జైన గుహాలయాల్లో మొత్తం గుహల గోడల మీద తీర్థంకర్లు అందరి బొమ్మలు కూడా ఉన్నాయి. అక్కడ పూజలు జరిగినట్లు మనకు తెలుస్తుంది. భారతదేశంలో ఇప్పుడు చూసుకుంటే రాజస్థాన్లో మౌంట్ అబు అది జైన కేంద్రంగా కనిపిస్తుంది. ఈ రోజున వజ్రదేహుడు, వజ్రబాహుడు అని చెప్పేసి జైన దేవాలయాలు కూడా కనిపిస్తున్నాయి. గుంటూరు జిల్లాలో జైన దేవాలయాలు చాలా ఉన్నాయి. నల్గొండ కొల్లిపాకలో తెలంగాణలో జైన దేవాలయాలు ఉన్నాయి. అలాగే కర్ణాటకలో మైసూరు దగ్గర శ్రావణ బెల్గొళ, అక్కడ ఒక పెద్ద కొండ మీద పెద్ద భద్రబాహుడి యొక్క విగ్రహం ఉంటుంది. శ్రావణ బెల్గొళ చాలా ప్రసిద్ధి చెందిన విగ్రహం. ఈ విగ్రహాలు ఉంటాయి. అందుకనే జైన మతంలో ఇప్పటికీ చూస్తే మనం ఈ మతంలో తీర్థంకరుల ఆరాధన, తీర్థంకరులను ఆరాధించడం వల్ల కేవలావస్థ సామాన్యులకు కూడా రావడానికి వాళ్ళ ఆశీస్సుల వల్ల, ఎందుకంటే ఒకసారి మోక్షాన్ని పొందిన వాళ్ళ దేవతా స్థితిలో ఉంటారు. వాళ్ళ ఆశీస్సుల వల్ల ప్రజలు జీవితం సక్రమంగా జరుగుతుంది అని జైన దేవాలయాలన్నీ కూడా మనకి ఇప్పుడు కనిపిస్తున్నాయి. జైన మతంలో తర్వాత కాలంలో ఈ మతం నెమ్మదిగా క్షీణించడం మొదలెట్టింది. ఎందుకు క్షీణించింది అంటే, జైన మతంలో ఒక ముఖ్యమైన అంశం సల్లేఖన అంటే ఏంటంటే, మరణించే సమయం ఆసన్నమైంది అని అనుకున్నప్పుడు ఇంకా నెమ్మదిగా వీళ్ళు ఆహారం తీసుకోవడం మానేస్తారు. ఆహారం తీసుకోవడం ఎంతవరకు మానేస్తారంటే మరణించేదాకా మానేస్తారు. నాకు తెలిసి మన నాయకులు వినోబా భావే కూడా చివరికి సల్లేఖన చేశారు అని. మౌర్య రాజు చంద్రగుప్త మౌర్యుడు దక్షిణ భారతదేశానికి వచ్చి శ్రావణ బెల్గొళలో సల్లేఖన చేశారు. జైన మతం ఆ తర్వాత కాలంలో జైన మతం 2గా చీలిపోయింది. ఉత్తర భారతదేశం నుంచే జైన మత ప్రచారం కోసం దక్షిణాపథానికి మనుషుల్ని పంపించినప్పుడు ఉత్తర భారతదేశంలో మార్పు వచ్చింది, దక్షిణ భారతదేశంలో మార్పు రాలేదు. అందుకని జైన మతం 2గా చీలిపోయింది. ఆ 2గా చీలిపోయింది ఏంటంటే, ఒకటి దిగంబరులు, రెండోది శ్వేతాంబరులు అని. జైన మత గొప్ప గురువులు ఎవరు కూడా వాళ్ళు దిగంబరులుగా ఉంటారు. దిక్కులే మనిషి ఎంతవరకు పెరగచ్చు అంటే దిక్కులే అంబరం వాళ్ళకి. అంటే వస్త్రాలని ధరించడం కూడా ఆ స్థాయి కూడా దాటి, కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలను దాటినప్పుడు ఈ శరీరం అనేది శాశ్వతం కాదు, శరీరానికి ప్రాముఖ్యత లేదు. అందుకని దిగంబర శాఖ, శ్వేతాంబర శాఖ ఏంటంటే, వస్త్రాలకి రంగులేసినప్పుడు వాటికి కొన్ని క్రిమికీటకాలు మరణిస్తాయి. అలా శ్వేతాంబర వస్త్రాన్ని నేసినప్పుడు తెల్లటిగా ఉన్నప్పుడు మరణించవు. అందుకని శ్వేతాంబర్లు, దిగంబర్లు అని 2 శాఖలు ఉన్నాయి. ఇప్పుడు భారతదేశంలో ఈ 2 శాఖలు ఉన్నాయి. శ్వేతాంబర శాఖ ఉంది, దిగంబర శాఖ ఉంది. దక్షిణ భారతదేశంలో శ్రావణ బెల్గొళలో ఆ దిగంబర విగ్రహం మనకు కనిపిస్తుంది. స్ట్రైట్ అప్రైట్ ఆ విగ్రహం మనకి భద్రబాహుడి విగ్రహం కనిపిస్తుంది. భద్రబాహుడి గురించి కూడా ఒక కథ చెప్తారు. భద్రబాహుడికి 12 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభాభిషేకం జరుగుతుందట. అప్పుడు జరిగినప్పుడు ఒక రాజు అనుకున్నట్ట, ఈసారి ఏమైనా సరే నేను తప్ప ఇంకెవ్వరు ఈ కుంభాభిషేకంలో పాలు పంచుకోకూడదు అనుకుని చాలా పెద్ద విగ్రహం, అది కొండ మీద ఉంటుంది, సుమారుగా ఒక 10 కిలోమీటర్ల దూరం నుంచి కనిపిస్తుంటుంది. ఆ విగ్రహానికి పైన మంచలాగా కట్టి కొన్ని వందల బిందెలతో పాలు తెప్పించాట మహారాజు గారు. ఎన్ని పోస్తున్నా సరే పైన పాలు పోస్తుంటే కిందికి రావటం లేదట. ఏమైంది అని ఆలోచించి చివరికి నేను కాకుండా ఎవరు సహాయం చేశారు అని చూసుకుంటూ వస్తే ఒక ముసలావిడ అక్కడ ఆ కొండ దగ్గర పనిచేసే వాళ్ళకి రోజు ఈవిడ మంచినీళ్ళు, ఆహారం ఇచ్చేదట. చాలా పేద ఆవిడ కాసిన పాలు పట్టుకొని నుంచుందట.
నేను ఈ పాలు ఆ పైన పోస్తాను అని. రాజుగారు అందరినీ ఎవరి పాలు పోస్తే కిందికి వస్తాయో చూద్దాం అందరినీ పోయమన్నప్పుడు ఈ ముసలావిడ వెళ్ళిపోయి పైన పాలు పోసేసరికి అప్పటిదాకా పోసిన పాలన్నీ కుంభవృష్టిలాగా కిందికి వచ్చేసి పెద్ద వరదలాగా మారిపోయిందట. అంటే జైన మతం కుల వ్యవస్థను ఖండించింది, ఆర్థిక అసమానతలన్నింటినీ కూడా ఖండించింది. జైన మతస్థులు పరిశ్రమలను వ్యాపారాన్ని అభివృద్ధి చేశారు. ఎక్కువ వాణిజ్యవేత్తలందరూ జైన మతానికి ప్రాముఖ్యతనిచ్చారు. జైన మతం ఇప్పుడు ప్రపంచ మతం కాదు, భారతదేశంలోనే ఉంది. కానీ భారతదేశంలో జైన మతస్థులందరూ వాళ్ళు మైనారిటీ హోదా కూడా తీసుకోరు. భారతదేశం యొక్క ఆర్థిక సంపన్నతకి దోహదపడుతున్నారు. మనకి మహారాష్ట్రలోను, గుజరాత్లోను, దక్షిణ ప్రధాన కర్ణాటకలోను జైన మతస్థులు కనిపిస్తుంటారు. జై భారత్ మాత, జై హింద్.